మనం ఆదికాండం గురించి చెప్పుకుంటున్నాం కదండీ. ఆదికాండం 31:19లో రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను ఏం చేసింది? దొంగిలించి దాచిపెట్టింది. మరి ద్వితీయోపదేశ కాండము 27:15లో మలచిన విగ్రహమునే గాని, పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడు. చాటున దాచిపెట్టినవాడు. ఈ విగ్రహమే కాదు, ఈ విగ్రహములు అనంటే ఏంటిది అనండి? కోపము, మత్సరము, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ కూడా విగ్రహాలే. నువ్వు దాచిపెట్టొద్దు. నువ్వు వాటిల్ని ఏం చేయాలో ఒప్పుకొని, దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచివేయాలి. మరి యాకోబు ఏమంటున్నాడో చూడండి. ఆదికాండము 35:2లో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రమును మార్చుకొనుడి అంటున్నాడు. అయితే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు మీ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దాన్ని వదిలివేయండి. అప్పుడు మీకు రక్షణ, నీతి వస్త్రం